సో అది ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా, అందుకని ఈ వీడియో కంటైనింగ్ చేస్తున్నా. ఏదైనా సౌండ్లు వినిపించవచ్చు, బ్యాక్గ్రౌండ్ నాయిస్లు అన్నీ. కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒక జోష్యం చెప్తాను మీకు. ఒక 2 నుంచి 3 వారాల్లో అన్వేష్ గాడి సోషల్ మీడియా ప్రెజెన్స్ మొత్తం 0 అయిపోతుంది. ఇది 99% గ్యారంటీడ్. సో అది అవుతుందా లేదా అని కొంచెం ఓపిక పట్టి చూద్దాం. సో ఈ వీడియోలోని చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్లు వస్తే ఒక్కసారి భరించండి, ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను ట్రైన్ జర్నీలో ఉన్నాను కాబట్టి. సో గైస్, ఇప్పుడు జరుగుతున్న పోరాటం ధర్మానికి అధర్మానికి. ఓకే, అందరూ ఏదో అనుకుంటున్నారు, ఇదేదో బిఎస్వై ఫైటో, రవి ఫైటో, ఏజూడ్ ఫైటో, ఇంకెవడు ఫైటో కాదు. ఇది మొత్తం మన తెలుగు జాతి ఫైట్. ఇలాంటి మొమెంటం అయితే అసలు ఈ మధ్య ఎప్పుడు చూడలేదు. సో రియలీ ప్రౌడ్ ఆఫ్ అవర్ తెలుగు కమ్యూనిటీ. ఈ విధంగా బ్యాక్లాష్ ఒక యదవ మీద 3.5 ఏళ్ళ నుంచి గొంతు చించుకొని ఏడుస్తున్న ఈడు దుర్మార్గుడు, వీడు సోషల్ టెర్రరిస్టు, వీడు ప్రమాదం, సమాజానికే ప్రమాదం అని ఎవడు వినిపించుకోలేదు. ఇప్పుడు ఆ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని చంపకుండా చూసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడే చూశాను ఇన్స్టాగ్రామ్లో 14,50,000 పడిపోయింది. అది కొద్ది రోజుల్లో మిలియన్కి పడిపోయినా నేను ఆశ్చర్యపోను. కాకపోతే ఎందుకు ఇంకా అంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు? సో కాల్డ్ సెలబ్రిటీ, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చూసుకొని ఇంకా చేస్తున్నారు అంటే, ఎవరెవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో ఇంకా మనం అంటే ఫేస్బుక్లోని యూట్యూబ్లో చూడడం ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో మనం క్లియర్గా చూడొచ్చు ఎవరెవరైతే ఇంకా వీడిని ఫాలో అవుతున్నారో ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి. మీరు టాసిట్గా వాడు చేసే యాంటీ హిందూ ప్రోపగండాకి భారతీయులందరూ, తెలుగు వాళ్ళందరూ కొజ్జాలు అన్నాడు, తెలుగు వాళ్ళందరూ నపుంసకులు అన్నాడు, తెలుగు వాళ్ళేమో ఏమన్నాడు, ఏవో చాలా 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 అబ్యూస్ చేశాడు తెలుగు వాడిని. భారతదేశం ఒక దరిద్రగొట్టు దేశం అన్నాడు. భారతదేశంలోని ఎవరు ఉండడానికి వీల్లేదన్నాడు. మాలాంటి ఎన్ఆర్ఐలు చెప్పాడు, మీరు అసలు ఇప్పుడు ఇండియా కూడా రాకండి అని అన్నాడు. ఆ తర్వాత ఇక్కడికి వస్తే అందరూ రేపిస్టులు అన్నారు, హిందువులు అందరూ రేప్ చేసేస్తా ఉన్నాడు. గుళ్ళ మీద కామశాస్త్రం గురించి భంగ్యములు ఉన్నాయి కాబట్టి గుళ్ళన్నింటినీ కూల్చేస్తా ఉన్నాడు. ఇంకా జనాలకి చావ రావట్లేదా అంటే ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆయన ఫాలో అవుతున్నారో మీ ఫాలోవర్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు క్వశ్చన్ చేయాలి, ఎందుకు ఇంకా ఫాలో అవుతున్నారు, వాడిని ఎందుకు అన్ఫాలో అవ్వట్లేదు అంటే మీరు కూడా ఈ యాంటీ హిందూ, యాంటీ ఇండియన్ ప్రాపగాండాని మీరు సపోర్ట్ చేస్తున్నారా అని అడగాల్సిన క్వశ్చన్ అయితే చాలా 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 ముఖ్యం. సో నిన్న నాకెవరో చెప్పింది, నేను ట్రావెలింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు కూడా చూడండి, నేను ఒక ట్రైన్లో ఉండి ఈ వీడియో చేస్తున్నా. సో ఏజూడ్ ఆయన కూడా ఒక పాపులర్ ఇన్ఫ్లుయెన్సరు, పాపులర్ యూట్యూబరు. సో ఆయన ఒక వీడియో చేస్తే వీడు ఆయన్ని భయపెట్టి వీడియో తీయించాడంట. మీ ఇంట్లో ఆడవాళ్ళని చూసుకుంటా అని. అంటే మేమందరం సఫర్ అయ్యాం. ఆడవాళ్ళు మా ఇంట్లో మొదలైంది, తర్వాత ఉమా తెలుగు ట్రావెలర్ అయింది మొదలైంది, బిఎస్వైది అయింది, ఆ తర్వాత ఇమ్రాన్ అయింది, ఆ తర్వాత విఆర్ రాజాది అయింది. సో విఆర్ రాజా బ్రో ఇంకా నేను వీడియో చూడలే, ఎందుకు వీడియో చేయట్లేదు. హర్ష సాయి ఆయన్ని కూడా అయిపోయింది. హర్ష సాయి బ్రో, యు ఆర్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎందుకు మీ వైపు నుంచి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ రాలేదు అంటే మీరు కూడా ఐ యు స్కేర్డ్ ఆఫ్ దిస్ గై లేకపోతే నాకెందుకు, ఎవడలా పోతే నాకెందుకు అనుకుంటున్నారా? సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హర్ష సాయి టు మేక్ అట్లీస్ట్ 1 reel. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇమ్రాన్ భాయ్ టు మేక్ అట్లీస్ట్ 1 reel. ఎస్పెషలీ ఇమ్రాన్ భాయ్, యూ హ్యావ్ సీన్ వాట్ హీ కుడ్ డూ. మీ తల్లిని అంత మాట అన్నా కూడా మీరు సైడ్ లైన్స్లో ఎందుకు ఉన్నారు? ఇంతమంది జనసంద్రంలోని మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, 100,000 రీల్స్, యూట్యూబ్లో కూడా చాలా రకాల షార్ట్స్ ఉన్నాయి, టీవీ స్టేషన్లు మారిమోగిపోతున్నాయి. మీరెందుకు కామ్గా కూర్చున్నారు? ఇమ్రాన్ భాయ్, మీరు కూడా చాలా పాపులర్ యూట్యూబరు. మిమ్మల్ని చూసి మీ ఇన్ఫ్లుయెన్స్తో చాలామంది అయితే డెఫినెట్గా ఒక సందేశం అయితే మీరు పంపించాలి. హర్ష సాయి బ్రో, మీరు కూడా ఒక సందేశం పంపించాలి. విఆర్ రాజా బ్రో, మిమ్మల్ని
ఎలా అబ్యూస్ చేశాడో అది చూసాం. మీ మదర్ని ఏమన్నాడో విజయవాడ గురించి మేము చూసాం. మీరెందుకు కామ్గా ఉన్నారో, ఎందుకు వీడియో రావట్లేదు? ఇది ఒకటి పోరాటం కాదు, ఇది అందరి పోరాటం. సో ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఎఫెక్ట్ అయినోడు, ఎఫెక్ట్ అవ్వబోయేవాడు. ఇక్కడ ఎఫెక్ట్ అయినోడు, ఎఫెక్ట్ అవ్వనోడు కాదు, ఎఫెక్ట్ అయినోడు, ఎఫెక్ట్ అవ్వబోయేవాడు. ఎందుకంటే వీడు ఎవరిని వదలదు. ఇంత జరిగే కూడా సిగ్గు లేకుండా వేరే దేశం నుంచి ఇంకా యాంటీ హిందూ కామెంట్ చేస్తున్నాడు. బత్తాయిలు అంటున్నాడు. బత్తాయిలు అంటే వాడు చెప్పింది కాషాయ వస్త్రాలు ధరించేవాళ్ళదే. అంటే కాషాయ వస్త్రాలు ధరించి ఒకడు క్రైమ్ చేస్తే మొత్తం సన్యాసులు, మన అఘోరాలు, మన బాబాలు, ప్రతి దివ్యత్వం దైవత్వం చాటించే ప్రతి ధర్మగురువు దొంగేనా? అయ్యప్ప ఇంకా అన్యాయం ఏంటంటే అయ్యప్ప స్వామి మాల ఎంత పవిత్రతో చేకూరింది. అందరూ స్వామి స్వామి అంటారు. చిన్నోడైనా పెద్దోడైనా క్లర్క్ అయినా ఎవరైనా సరే పెద్ద మహారాజులు ప్రెసిడెంట్లు కూడా అన్ని స్వామిగా అడ్రస్ చేస్తారు. వీడేం మాట్లాడుతున్నాడంటే బత్తాయిలు అంటే ఆరెంజ్ బట్టలు వేసుకునే వాళ్ళని అయ్యప్ప స్వామి బట్టలు వేసుకున్నాడు. ఒక మీడియా యాంకర్ పేరు నాకు గుర్తురావట్లేదు. ఆయన అయ్యప్ప మాల వేసుకుంటే అయ్యప్ప మాలలో ఉన్నోడిని అబ్యూస్ చేశాడు. అంటే ఇంతకన్నా తోలనాడడం, ఇంతకన్నా మిడిసిపోవడం మీరు ఎవరైనా చూసారా? అంటే పూర్తిగా ఇంతకుముందు వీడు ముస్లిమ్స్ మీద యాంటీ స్టేట్మెంట్స్ చూసింది చాలా విన్నా, క్రిస్టియన్స్ మీద చూసినవన్నీ ఉన్నా, కానీ ఇప్పుడు అటాక్ మొత్తం హిందువుల మీద. సో నాకు అర్థం కాదు ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్లో ఉంది. ఎందుకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రావట్లేదు? ఎందుకు ఇంకా వీడి ఛానల్ బ్యాన్ అవ్వట్లేదు? అంటే ఇంకా రోడ్ల మీదకి జనాలు వచ్చి యాజిటేషన్లు చేయాలా? ఇంటింటికి వెళ్ళి చుట్టుముట్టాలా? ఏం చేస్తే ఆపుతారు? ఇంత యాంటీ నేషనల్ ప్రాపగాండా ఏదో ఖాళిస్తాన్ ఉద్యమంలోనో ఇంకేదో ఉద్యమంలోనో చూసాం. కానీ ఒక్క భారతదేశానికి చెందినవాడు భారతదేశం పాస్పోర్ట్ పట్టుకొని ఆస్పెక్ట్స్ కాకుండా మొత్తం భారతదేశాన్ని తోలనాడడం ఇది చరిత్రలో మొదటిసారి అయ్యుండొచ్చు. అంటే టెర్రరిస్టులు చేస్తారు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ చేస్తారు. వీడు యాంటీ నేషనల్ ఎలిమెంట్ ఎందుకు కాదో మీరు ఒకటి చెప్పండి. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నా పర్సనల్ ఎజెండానో పర్సనల్ పగ కాదు. నా పర్సనల్ పగ లేదంటే డెఫినెట్గా ఉంది. మా ఇంట్లో ఆడవాళ్ళని అబ్యూస్ చేసి నన్ను సంవత్సరంన్నర పాటు ఇన్ని విధాలు అబ్యూస్ చేయాలో అందరికీ తెలుసు. అందరికీ తెలియకపోయినా మెజారిటీ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళకి తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాడని మాధ్యమం లేదు. ఇక్కడ ఏజూడ్ ఆయన కూడా ఫస్ట్లో వీడియో తీసేస్తే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకు భయపడ్డా అని. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఆయన పెట్టడం రియలీ ఏజూడ్కి నేను చెప్తున్నా. ఆయన కూడా నాకు పర్సనల్గా తెలియదు, నేను ఎక్కువ ఆయన వీడియోలు కూడా చూడలేదు. కాకపోతే ఆయన వెరీ పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేము కూడా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా చాలా ఘోరంగా అబ్యూస్ అయ్యారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఈ మూమెంట్ని మీ ఎఫర్ట్ పెట్టకపోతే వీడి లాంటోడు నిజంగా చదకన్నా ఘోరంగా మొత్తం సమాజాన్ని నాశనం చేస్తాడు. సో ఐ రియలీ కమెంట్ యూ స్టాండింగ్ అప్ టు యువర్ గట్స్. సో ఇక్కడ మళ్ళీ అడుగుతున్నా, ఎవరెవరైతే మీరు ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకా వీడిని ఫాలో అవుతున్నారో ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మీకు క్వశ్చన్ చేసే మోరల్ రైట్ ఉంది. ఎందుకు వీడిని ఇంకా ఫాలో అవుతున్నారు? వీడు మొత్తం గుళ్ళు చెప్పాం కదా, గుళ్ళన్నీ కూల్చేస్తాడంట. హిందువులందరూ రేపిస్టులేనంట. హిందువులు ఆవుల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని కూడా కామంతో చూస్తారంట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చూసుకొని ఇలాగ ఒక సమాజం మొత్తాన్ని తోలనాడు. సీతాదేవి, ద్రౌపది దేవి గురించి నేను చెప్పక్కర్లేదు. శివలింగం అందులో చెప్తూ ఇది శివలింగం అని చెప్పులు వేసుకొని, అంటే నీ శివలింగం చెప్పులు వేసుకోవడం ఎందుకు? చెప్పులు వేసుకున్నావు, ముళ్ళేవో గుచ్చుకుంటాయని, మరి వీడియో ఎందుకు తీసావు? అంటే ఏంటి, ఏం మెసేజ్ చెప్తామని చూస్తున్నాను. ఇవాళ నేను విన్న కామెంట్లు అంటే అయ్యప్ప స్వామి మాల్లో ఉండేవాళ్ళు కాషాయ వస్త్రాలు బత్తాయిలు అంటున్నాడు. బత్తాయిలను పొలిటికల్ కాంటెక్స్లో అంటే వేరే, కానీ ఇక్కడ బిల్డప్ అవుతుంది అన్నమాట. ప్రతి మెసేజ్ ఒకదానికొకటి ఇలాగ వైరల్గా. ఇలాంటి యాంటీ నేషనల్కి ఎగెన్స్ట్గా పోరాడడం, యాంటీ హిందూ బేటర్ ఎగెన్స్ట్గా పోరాడడం, ఇది ఒక ధర్మానికి అధర్మానికి బ్యాటిల్. ఇది ఎవరి పర్సనల్ బ్యాటిల్ కాదు. నా వంతున నేను 3 వీడియోలు ఆల్రెడీ చేశాను, 3 షార్ట్స్ చేశాను, ఇది 4వ వీడియో. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఇన్స్టాగ్రామ్లో ఇది వైరల్ చేయాలి. ఇది ఒక్క తెలుగు పోరాటం కాదు, ఇది భారతదేశం మొత్తం పోరాటం. మీరందరూ కూడా ఇది షేర్లు చేయాలి, వైరల్ చేయాలి. ఎవరెవరైతే
ఇన్ఫ్లుయెన్సర్లు వాడిని ఇంకా ఫాలో అవుతున్నారో క్వశ్చన్ చేయాలి, ఎందుకు చేయట్లేదని. ఐ పర్సనలీ ఐఎమ్ రిక్వెస్టింగ్ రియా రాజా, హర్ష సాయి, ఇమ్రాన్ భాయ్, ఇంకెవరెవరైతే వీడి మీద వీడియో చేయలేదో, వీడి మీద పర్సనల్ ఎజెండా కాదు, పర్సనల్ వెండెట్టా కాదు, ఈ పాయింట్స్ మీద, ఈ యాంటీ నేషనల్ డైలాగ్ మీద, ఈ యాంటీ హిందూ డైలాగ్ మీద, వాడు చేసిన నార్సిసిస్టిక్ స్టేట్మెంట్స్ మీద, వాడు చేసిన మిసాజినిస్టిక్ స్టేట్మెంట్స్ వల్ల, వాడు చేసిన యాంటీ హ్యూమన్ సెంటిమెంట్స్ మీద డెఫినెట్గా మీరైతే ఎదుర్కోవాలి. టీవీ ఛానల్స్లో చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు. సో గవర్నమెంట్ నుంచి ఇంకా ఇన్యాక్షన్ ఎందుకు అని జస్ట్ క్వశ్చన్ చేస్తున్నాం. ఐఎమ్ షూర్ యూ విల్ టేక్ దర్ స్వీట్ టైం. అంటే ఓవర్ నైట్గా మనం లేచాం కదా అని ఉలిక్కిపడి టకామని వాళ్ళు అయితే డెఫినెట్గా ఆర్డర్. ఫస్ట్ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ క్వశ్చన్ చేసి మొత్తం అకౌంట్లు జీరో చేసాక, అకౌంట్లన్నీ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ తగ్గించాక, అప్పుడు దెన్ వీ స్టార్ట్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్. ఇంత మాస్ ఎజెండా కనుచూపునారులో చూడలేదు కాబట్టి దీన్ని బిల్డ్ ఆపడానికి వీలేదు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మీ వంతు అయితే తోడ్పడాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది ధర్మానికి అధర్మానికి మధ్యలో పోరాటం. ఇది రవి బ్యాట్లో, హర్షసాయి బ్యాట్లో, పిఎస్వై బ్యాట్లో, విఆర్రాజా బ్యాట్లో, లేకపోతే ఏజూడ్ బ్యాట్లో కాదు. ఇది మనందరి సమిష్టి తెలుగు కమ్యూనిటీ నుంచి భారతదేశానికి మనం ఇచ్చే గిఫ్ట్. మళ్ళీ నేను మొన్న వీడియోలో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ గారు, మీరు డెఫినెట్గా దీన్ని ఒక లుక్ వేసి, ఇంతమంది ఇంత ప్రపంచం వచ్చినప్పుడు కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే దెన్ ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అంటే మీ యాంటీ నేషనల్ ఎలిమెంట్ అయినా, ఒక పెద్ద రిలీజియస్ కమ్యూనిటీకి ఇంత అగైన్స్ స్టేట్మెంట్ చేసినా మీరు ఇన్యాక్షన్తో ఉంటే దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గవర్నమెంట్ అని మిమ్మల్ని క్వశ్చన్ చేయకముందే ఐ అర్జ్ యూ, ప్లీడ్ యూ, ఇంప్లోర్ అపాన్ యూ, beg you, request you to take immediate action and suspend his social media presence everywhere. ఎందుకంటే మళ్ళీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కూడా ఈజ్ అ రిపీట్ అఫెండర్. ఒక్కసారి ఏదో తప్పు చేశాడు పని క్షమించేద్దాం అని కాదు, ఇలా చేస్తూనే ఉంటాడు. 3 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాడు. ఇంకా మీరు వదిలేస్తే జీవితాంతం చేస్తూనే ఉంటాడు. సో యూ హ్యావ్ టు ఎక్స్టర్మినేట్ హిమ్ ఫ్రమ్ సోషల్ మీడియా వన్స్ అండ్ ఫర్ ఆల్. సో ఇది గైస్ నా వీడియో, క్విక్ మెసేజ్. అంతా ఇంకా సాగదీయం లేదు. నేను ఆల్రెడీ 3 వీడియోలు చేశాను, అందులో ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నా గెస్ కరెక్ట్ అయితే ఇంకా 2 వారాల్లో ఎడిట్ ఛానల్స్ ఉండవు. సో ఈ 2 వారాలు ఎంత ఎగురుతాడో ఎగరనియండి, ఎంతమందిని థ్రెటన్ చేస్తాడో థ్రెటన్ చేయండి, ఎంతమందిని ఫాల్స్ ఎలిగేషన్ వేస్తాడో ఏనివ్వండి. ఎందుకంటే లాస్ట్ 2 వారాలు ఆయన కంటెంట్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఫాలో అవుతున్నారో, ఎంజాయ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే గైస్, అది.